ఇండియాకి పాక్కి వార్ జరగాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? జరిగితే ఒక లెవెల్లో ఆగిపోవాలి, కానీ అది ఓవర్గా అయిపోతే మళ్ళీ మనకే ఇంపాక్ట్ అవుతుంటుంది. ఎలాగంటే అది ఇన్ఫ్లేషన్గా అంటే దేశ భవిష్యత్తు మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. జరగాలి, ఎక్కడి వరకు జరగాలంటే ఆ చెడు వరకు జరిగి ఆపేస్తే బెటరే. లేదనుకోండి అది అలాగా కంటిన్యూ అవుతే మీకు స్టాక్ మార్కెట్స్ పడతాయి, ఇన్ని రోజుల నుంచి పెంచుకున్న షేర్లన్నీ పడిపోతుంటాయి, ధరల మీద ప్రభావం చూపెడుతుంది, చిన్న చిత్తాకు మధ్యతరగతి జనాలు బాగా ఇబ్బంది పడతారని నా ఫీలింగు. అంటే ఇప్పుడు క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ వరకే తీయాలి కానీ బాడీని చంపేయకూడదని నా ఉద్దేశం. ఇప్పుడు మీ చేతికి క్యాన్సర్ వచ్చింది, చేతి వరకే కట్ చేసేయండి, కానీ మనిషిని చంపేస్తే అది చాలా అని నా అభిప్రాయం. రోగం ఉన్నప్పుడు రోగాన్ని చంపాలి, మనిషిని కాదు, అంతే తప్ప అంటే మొన్నటి వరకు టెర్రరిస్టులు క్యాంపుల్ని కొల్లగొట్టారు, 100 మంది టెర్రరిస్టులు చచ్చిపోయారు. అక్కడి వరకు ఆగిపోతే బెటరే, కానీ అది ఇంకా కంటిన్యూ అవుతుంది. అది రాను ఇంకా ఎక్కువైపోతే దేశ ఆర్థిక పరిస్థితి మీద ఇంపాక్ట్ చూపెడుతుంది. ఇప్పటికే చిన్న చిత్తాకి జనాలు సరైన బట్టలు, సరైన ఫుడ్డు లేదు. అంటే మంచి జీతగాళ్ళు అయితేనే బతకగలుగురు హైదరాబాద్ లాంటి సిటీల్లో. చిన్న జీతగాళ్ళు ఇప్పటికీ ఒక పూట తిని ఒక పూట పస్తులే ఉంటున్నారు, ఇంకా పచ్చడి మెతుకులో తింటున్నారు. కొన్నాళ్ళకి ఇది అలాగే కంటిన్యూ అవుతే ఆ పచ్చడి మెతుకులు కూడా తినలేరు, నలుగురిలో ఒకటి చచ్చిపోతూ ఉంటాడు అని నా ఫీలింగ్. కుటుంబంలో ఒకడు లేకుండా పోతాడు. भारत और पाक को वार होना चाहिए नहीं होना चाहिए? होना चाहिए, भारत और पाक तो वार होना ही चाहिए। जब हमारे इधर से 75% अनाज पानी जाता है इधर से, तो वो लोग हमारा खा के हमारे ऊपर ही वार करते बोले तो ये नहीं चलेगा ना। हमारे ऊपर तो इतना सब जी लेते वो लोग, ये सब नहीं होना चाहिए। वो वार होना ही चाहिए उधर, ऐसा है। एक तो पहले कश्मीर मुद्दा हट जाना चाहिए, वो पूरा कश्मीर एक जगह अपने हिंदुस्तान में आना चाहिए। जो उधर जो बचे वाला 10% जो बचे हुआ है उधर का, वो भी इधर आना चाहिए। और ऊपर से पाकिस्तान वर्ल्ड के मैप से ख़त्म हो जाना चाहिए, सही बोले तो उसमें कोई ये नहीं।